నేను మీ మధునండి. ఈరోజు అమ్మమ్మ గారి పోపుల పెట్టెలో ఇంచి ఎగ్ మసాలా చేశానండి. అప్పటి కాలంలో ఉన్న వాటిలతోనే కమ్మంగా చేసే అలవాటు ఉంటుంది కదా మన పూర్వీకులకి. వాటిల్లో కొన్ని తీసుకొని నా స్టైల్‌లో చేశాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి దలసరి కడాయి పెట్టుకొని మనకెంత కావాలో అంత ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కినాక పోపు వేగిన తర్వాత ఆనియన్స్ ఒక రెండైనా తీసుకొని ఒక మధ్య రకంగా ఒక మోస్తారుగా కట్ చేసుకోండి. ఇవి వేగుతూ ఉంటాయి. మనం మసాలా కాడికి వెళ్దామా. ముందుగా మనము మంచి స్పైసీ అయిన ఎండుమిరపకాయలు, ఎర్రగడ్డ, కొత్తిమీర, అల్లం, తెల్లగడ్డ, బామ్మగారి పోపుల పెట్టెలో స్పైసీస్ ఇవేనండి. పట్టా, లవంగాలు, మెంతులు, జీలకర్ర, మిరియాలు తీసుకున్నాను. ఒక రౌండ్ మనం మిక్సీ పట్టినా కిందాకటివి చూడండి. ఈ రకంగా బామ్మగారి పోపుల పెట్టెలో ఉండే స్పైసెస్ వేసుకుందాము దీంట్లోకి. ఇవన్నిటిని ఒక అర గ్లాస్ అయినా వాటర్ యాడ్ చేసుకుందాము. స్మూత్గా అన్నిటిని మిక్సీ పట్టేసుకున్నామనుకోండి, ఎక్కడ ఎత్తేసే పని లేకుండా పిల్లలకి కష్టం లేకుండా ఉంటుంది కదా. ఈ మాదిరంగా అండి. ఇందాక మన ఆనియన్స్ ఒక మోస్తారుగా 50% వేగినాక ఈ మసాలాని యాడ్ చేసుకుందాము. ఈ మసాలాని వేసేసినాక మిక్సీలో కొద్దో గొప్ప ఉంటే ఇంకొంచెం వాటర్ పోసి దాన్ని కూడా మనము ఆనియన్లోకి వేసేద్దాం. రుచిలో కమ్మంగాను స్పైసీగాను తింటూ ఉంటే లొట్టలేసుకుంటూ తినేటట్టుగా ఉంటుందండి. నేనైతే నలుగురు మనుషులకైతే చేస్తున్నానండి. ఇప్పుడు తీసుకున్న క్వాంటిటీని ఆయిల్ పైకి తేలేదాకా ఈ మాదిరంగా సిమ్లో వేయించుకున్నాక ఒక 3 టమోటాలు ఈ మాదిరంగా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకున్నాక కరివేపాకు కానీ పచ్చిమిర్చి కానీ ఘాట్లు పెట్టుకోండి. పచ్చిమిర్చి రెండిటిల్ని మళ్ళీ యాడ్ చేసుకొని ఒక అరగుప్పుడైతే కొత్తిమీర యాడ్ చేసుకున్నాక మనము వీటిలన్నిటిని మొహం వాటం లేకుండా గరిటె తీసుకొని అలా ఇలా ఇలా అలా కలిపెట్టుకుంటూ చూసుకోవాలి. ఈ మసాలాలోకి ఈ టమాటో బాగా ఇంగిడైపోవాలి. అలా అంటే మనం కొంచెం సేపు దీనికి మూత పెట్టి ఉంచినామనుకోండి, టమోటా బాగా కుక్ అయిపోతుంది కదా. ఇంకైతే మెయిన్ పౌడర్స్లోకి వెళ్ళిపోతాము. ఒక స్పూన్ తీసుకున్నాను ధనియాల పొడి. ఎండుమిర్చి వేసాం కాబట్టి చూసుకొని వేసుకుందాం. ఒక స్పూను 1.5 స్పూను కారం అయితే వేసాను. పసుపు పొడి కూడా నేను 1 స్పూను వేస్తున్నాను. ఎందుకంటే మా స్పూన్లు కొంచెం చిన్నవి, అది చూసుకొని మీరు వేసుకోండి, మీరు వాడే స్పూన్స్ బట్టి. ఇంకైతే నేను కల్లుప్పు మ్యాక్సిమం వాడుకుంటాను. మీకు సాల్ట్ ఇష్టమున్నా వాడుకోండి. వీటిలన్నిటిని గరాబిరా కలపండి. ఈ మసాలాలోకి అన్నీ ఒకదానికొకటి ఈక్వల్గా కమెండ్ అయినప్పుడే కదా ఒక మంచి రుచి వస్తుంది. మూతేసి కొంచెం సేపు అలా ఉంచేసేయండి. ఇంకా మనం ఎగ్స్ ఉడకబెట్టినాము కదా, వాటి కాడికైతే వచ్చేసేసి ఎగ్స్ అన్ని 6 ఎగ్స్ వేసాను. ఒక ఎగ్ డ్యామేజ్లా ఉంది. 5 ఎగ్స్ వేసాను. 5 ఎగ్స్ని బాగా నీట్గా తీసుకొని వాటికి అక్కడక్కడ ఎగ్గుతోనే దాని పెంకుతోనే నేను ఘాట్లు పెడుతూ ఉన్నాను. మసాలా లోపలికి వింగిడవుతుందని ఈ మాదిరంగా ఘాట్లు పెట్టుకోండి. ఇందాక స్టవ్ మీద కుక్ అవుతున్న మన మసాలా ఏ దశకుందో చూడండి. బుచి చూసేదానికి వండర్ఫుల్గా ఉందండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. రైస్కి అయితే చాలా బాగుంటుంది, నేను చెప్తున్నాను. మీకు నచ్చితే చపాతీకైనా వాడుకోండి. టేస్ట్ అయితే చాలా అంటే ఇది చాలా ఓల్డ్ వంటలు. అప్పుడప్పుడు మా అమ్మమ్మ ఇంట్లో ఏమీ లేనప్పుడు మా కోడిగుడ్డు పెట్టినప్పుడు ఇలాంటి ట్రై చేస్తూ ఉండేది. ఆ రుచి ఎక్కడో నా మెమరీలో ఉండిపోతే మీకోసం బయటికి తెచ్చి ఇలా మసాలా అంతా ఈక్వల్ అయిపోయింది కదా. మనం ఒకసారి
దీన్ని చెక్ చేసుకోవాలి. ఉప్పు, కారాలు చెక్ చేసుకున్నాక మన ఎగ్స్ ఉన్నాయి కదా! ఎగ్స్‌ని 1 బై 1 వేసేసుకుందామా? ఎగ్స్ కూడా. ఎగ్స్‌లోకి ఈ మసాలా అంతా ఇంకడాలంటే ఏం చేయాలి? చింతపండు రసము ముందుగా మీరు ముందుగానే చింతపండు పెట్టుకొని ఆ రసానాన్ని యాడ్ చేసుకోండి. ఈ ఎగ్స్‌లోకి ఆ చింతపండు రసం, ఈ మసాలా అన్నీ ఈక్వల్‌గా వెళ్ళిపోవాలండి. ఆ దశ వచ్చేంత వరకు మనము దానికి మూత పెడుతూ తీస్తూ ఇలా దీని ప్రాసెస్ అంతా జరుగుతూ ఉండాలి. మధ్యలో చెక్ చేసుకుంటూ ఏ పదార్థాన్నైనా మనం సిమ్‌లోనే దాని ప్రాసెస్ ఉండాలి. సాల్ట్ అయితే వేస్తున్నాను నేను. కొంచెం సాల్ట్ తక్కువగా ఉందని కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేశాను. ఉడికేటప్పుడు వేయటం వల్ల దాంట్లో ఉండే గుణాలు బయటకొచ్చి రుచి అమోఘంగా ఉంటాది. అది నా కాన్సెప్టు. పదార్థం రుచిగా ఉండాలంటే దాన్ని ఓపికగా చేసుకొని వండుకోవాలి. ఇంకా మనం అమ్మమ్మ గారి పోపుల పెట్టెలో ఎగ్ మసాలా ఎలా ఉందో చూద్దామా? ఈ దశలోకొచ్చినాక మనము ఒకసారి కారం, ఉప్పు చెక్ చేసుకోండి. ఇందాక కారం తక్కువ వేశాను నేనైతేను. చిన్నుల్లిపాయలున్నాయి కదా! వాటిల్ని మీకు నచ్చినాయండి. అంటే ముక్కాల భాగం మన కర్రీ అయిపోయిన తర్వాత చిన్నుల్లిపాయలు వేసుకోండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. నేనైతే టమోటాలు కూడా వేశాను ఈ దశలో. మీకు నచ్చితే మా ఇంట్లో వాళ్ళు టమోటా ఎక్కువగా ఒకరిద్దరు తింటారు. అందుకోసంగాను టమోటాలని చిన్నుల్లిపాయలు వేసుకొని ఉప్పు, కారం చెక్ చేసుకొని నాకైతే కారము కొంచెం తక్కువగా అనిపించింది. అందుకోసంగా మళ్ళీ 2 స్పూన్లు కారం ఎత్తేసాను. ఉప్పు కానీ, కారాలు కానీ తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువైతే అవి తినలేము. అందుకోసంగా నేను చూసుకుంటూ వండుకోవాలి వంట అనేది. ఈ మాదిరంగా ఈక్వల్‌గా మళ్ళీ కారం వేసాం కదా! ఆ మసాలా అంతా మన ఎగ్గులకి పట్టాలి కదా! అందుకోసంగా ఒక రోజుసేపు కుక్ చేయనిచ్చి మళ్ళీ ఈ దశకొచ్చిందండి. ఆయిల్ అంతా పైకొచ్చింది. ఇంక మీరు ఇక్కడికి ఆపేసుకోండి. చిన్నుల్లిపాయలు కూడా బాగా కుక్ అయినాయి. ఎక్కడికక్కడికి మనకి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇంకా టైట్ అయిందంటే ఇంట్లో వాళ్ళకి నలుగురికి వండింది ఇద్దరికి సరిపోతుంది. అందుకోసంగాను టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుందండి. పదాలు ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకోబాకండి. కర్రీ కలిపెట్టేటప్పుడు మనకు ఆ టైం ఉండదు కదా! ఆ టైంని మనము కంపల్సరీగా కొన్ని పదాలైతే కావాలా. చిన్నంగా సిమ్‌లోనే ఈ ప్రాసెస్ అంతా మనము కలిపెట్టుకుంటూనే ఇంకైతే మనకి ఎండ్ స్టేజ్‌కి అయితే వచ్చేసామండి. కొత్తిమీర అయితే ఒక గుప్పుడైనా మీ టేస్ట్‌కి తగ్గట్టుగా కొత్తిమీర తీసుకొని దానికి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీరేం కలిపెట్టకుండా ఒక 5 మినిట్స్ కానీ అలా మూతేసి పెట్టేసామనుకోండి. టెట్టెడే ప్లేట్ అందుకోరా చారిగా నీకొక ముద్ద నాకొక ముద్ద. ఎప్పటికప్పటికి బయట వంటలే కాదు మన వంటలు కూడా తీసుకొని వచ్చి అది నా స్టైల్లోకి తెచ్చుకొని స్పైసీగా ఇంటిల్లపాది తినేటట్టుగా చేస్తా కదా! మళ్ళీ మంచి వీడియోతో ఎప్పటికప్పటికి మీ ముందరుంటాది మీ మధు. బాయ్ అండి.